వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. విదేశీ నిధుల విషయంలో ఆర్డీటీకి హోంశాఖ లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్డీటీకి ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆర్డీటీకి నిధుల క్లియరెన్స్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఇక విదేశీ నిధుల సమస్యను పరిష్కరించినటువంటి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆర్డీటీ వైద్య సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ గతంలో ఆర్డీటీపై పలు ఆరోపణలు అయితే వచ్చాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సీనియర్ జర్నలిస్ట్ యూటీవీ వైస్ చైర్మన్ నాగరాజ్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే మురళి. సార్ ఎన్నో రకాల వైద్య సేవలు అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాటన్నిటికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. ఆర్డీటీ మునుపుటిలాగా తన కార్యక్రమాలన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు చొరవ చూపినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. సార్ ఎలా చూడాలంటారు సార్ దీన్ని? మురళి, ఇక్కడ నిజంగా ఇది చెప్పాలంటే ఆర్డీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనమాట. ఎప్పుడో 1969లో అనంతపురం లెక్కలో లండన్ నుంచి వచ్చిన అన్నీ ఫెర్రర్ మరియు విన్సెంట్ ఫెర్రర్ దంపతులు అనంతపురం జిల్లాకు వచ్చి ఇక్కడ పరిస్థితులను గమనించి ఇక్కడి గ్రామీణ ప్రాంతాలలో పేదలకు విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి సదుపాయాలను కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో విదేశీ నిధులను ఆహ్వానిస్తూ ఇక్కడ అనంతపురం జిల్లాలో మొట్టమొదటి బత్తలపల్లిలో వీళ్ళ కార్యక్రమాలు స్థాపించడం జరిగింది 1969లో. అలా ఒక్క చోట బత్తలపల్లిలో స్టార్ట్ అయిన ఆర్డీటీ సంస్థ యొక్క సేవలు అంటే రూరల్ డెవలప్మెంట్ యొక్క సేవలు క్రమేపీ పెరుగుతూ కళ్యాణదుర్గము అలా అక్కడ ఆసుపత్రి నిర్మించి ఆ తర్వాత బత్తలపల్లిలో అతి పెద్ద ఒక కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నిర్మించి అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు పక్కా ఇల్లు నిర్మించడంతో పాటు వారి పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించడము, వైద్య సదుపాయాలు అందించడముతో వాళ్ళ సేవలకు శ్రీకారం చుట్టింది. అలా అలా పెరుగుతూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపించిన ఆర్డీసీ సంస్థ సేవలు క్రమేపీ పెరుగుతూ తెలంగాణ వరకు గద్వాలు, మహబూబ్ నగర్ ఇలా వెనుకబడిన ప్రాంతాలన్నింటిలో కూడా తమ సేవలను విస్తరించి వచ్చేది. నాటి నుంచి అంటే అన్నీ ఫెర్రర్ అండ్ విన్సెంట్ ఫెర్రర్ దంపతులు స్థాపించిన ఈ సేవలు నాటి 1969 నుంచి క్రమేపీ 2025 ఏప్రిల్ 20 వరకు కూడా దేదీప్యమానంగా కొనసాగాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఏప్రిల్ 21, 2025 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక షాక్ ఇచ్చింది ఆర్డీటీకి. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ను నిలుపుదల చేస్తూ కూడా చర్యలు తీసుకోవడంతో ఒక్కసారిగా ఆర్డీటీకి వచ్చే విదేశాల నుంచి వచ్చే విరాళాలు, బహుమతులు కావచ్చు ఏమైనా కూడా ఆగిపోవడం జరిగింది. దీంతో కూడా ఆర్డీటీ విలవిల్లాడిపోయింది. ఒకానొక సందర్భంలో బ్యాంకులలో ఉన్న అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేస్తూ ఆర్డీటీకి లేఖ కూడా ఇవ్వడం జరిగింది కేంద్రము. దీంతో ఇక ఆర్డీటీ సంస్థ తమ సేవలను నిర్వహించే పరిస్థితి లేదు, కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో ఈ సంస్థ అందించే సేవలపై ఆధారపడ్డ వందలు కాదు వేలు లక్షల మంది పేదల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. అయితే ఇక ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించడం ఇంకా సాధ్యపడదు, కేంద్రం ఇక దిగి రాదు అనుకుంటున్న ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు ఆర్డీటీకి అనంతపురం జిల్లా పేద ప్రజల ఇళ్లలో ఒక వెలుగులు నింపే ఆర్డీటీ, వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపిన ఆర్డీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హ్యాపీగా ఆహ్వానిస్తున్నది. ఇది ఒక మంచి శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ప్రజలకు. దీనిపై ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే కూటమి అభ్యర్థిగా ఉన్నారు, కూటమి అభ్యర్థి అయిన సీఎం అభ్యర్థిగా ఉన్న చంద్రబాబు గారు తీసుకున్న చర్యలు దీనికి చాలా నవ్వుతున్న భవిష్యత్తు అని చెప్పవచ్చు. చాలా పెద్ద కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, వీరిద్దరూ కూడా ఢిల్లీకి పదే వెళ్ళి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కావచ్చు, నరేంద్ర మోడీ గారితో పలుమార్లు ఆర్డీటీపై వాళ్ళు చర్చలు జరిపి ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరించాలి, ఎలాగైనా ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరిస్తేనే ఆర్డీటీ సంస్థ యొక్క సేవలు అక్కడ ఇదైతే ఎంతో మంది పేదలు ఆ సంస్థపై ఆధారపడి ఉన్నారన్న ఒక పూర్తి వివరాలను కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు,
వీరంతా వివరించడంతో స్పందించిన కేంద్రం ఈ రోజు ఒక శుభవార్తను అందించింది ఆర్బిటికి. దీంతో అనంతపురం జిల్లాలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలు, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా పేదల కళ్ళల్లో వెలుగులు కనిపిస్తున్నాయి, ఆనందం కనిపిస్తోంది. అసలు ఈ ఎఫ్సిఆర్ఐ అంటే ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, విదేశాల నుండి తీసుకునే విరాళాలు అంటే డబ్బు లేదా బహుమతులను నియంత్రించడం వీటి ముఖ్య ఉద్దేశం. అంటే ఇవి కూడా సరిగ్గా విదేశాల నుంచి ఎన్జిఓ సంస్థలకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు వచ్చే ఈ నిధులు ఇవి సక్రమంగా ఉపయోగపడాలి. లేదంటే వీటిని నియంత్రించి నిలుపుదల చేసే అధికారము కేంద్రంలో ఎంఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర మంత్రిత్వ హోంశాఖకు ఉంటుందన్నమాట. అసలు విదేశీ విధానాలు దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి భంగం కలిగించకుండా కేవలం చట్టబద్ధమైన సామాజిక, విద్యా, మతపరమైన లేదా సాంస్కృతిక ప్రయోజనాల కోసమే ఉపయోగించబడుతుందని ఈ యొక్క ఎఫ్సిఆర్ఐ నిర్ధారిస్తుంది అనమాట. దీని అంతా కూడా వీటన్నిటికీ కూడా విదేశీ విధానాలు దేశ భద్రత కావచ్చు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించకుండా కేవలం చట్టబద్ధమైన సామాజిక, విద్యా, మతపరమైన లేదా సాంస్కృతిక ప్రయోజనాల కోసం ఇది ఉపయోగపడుతున్న నిధులని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ధారించాలంట. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఎఫ్సిఆర్ఐని పునరుద్ధరించాలి. ఇది అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే కేంద్రం అంటే విదేశాల నుంచి ఈ సంస్థలకు వచ్చే నిధులు ఆగిపోతాయట. ఇందులో భాగంగానే అంటే విదేశీ నిధులు స్వీకరించాలనుకునే సంస్థలు తప్పనిసరిగా ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నమాట. ఈ ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ లేకపోతే స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి విరాళాలు కావచ్చు, బహుమతులు కావచ్చు ఏవి కూడా రావన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ వివరాలను హోం మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించుందంట. వీళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా, ఈ నిధులు కావచ్చు, ఈ విరాళాలు పక్కదారి పడుతున్నాయని వస్తే వెంటనే ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ నిలుపుదల చేస్తుంది. నిలుపుదల చేస్తే విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోతాట. మరి ఏమైందో ఏమో కానీ కేంద్రం అంటే 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము ఒక్కసారిగా 2025 ఏప్రిల్ 21న ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణకు ఒప్పుకోకుండా వీటిని విదేశీ నిధులను నిలుపుదల చేసింది. దీంతో ఒక్కసారిగా విలువల్లో పడిపోయారు పేదలంతా కూడా. ఇది జరిగిన వెంటనే ఇక కూటమి ప్రభుత్వంపై అంటే ముఖ్యంగా టీడీపీ పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి ఎక్కువైందనమాట. ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఐను పునరుద్ధరించాలి అనేసి ఒక మాథ్యూ ఫెరర్ గారు కావచ్చు, ఆయన సత్యమంది మిగతా చాలంతా చాలా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు అంతా కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇది జరిగినట్టు ఎప్పుడైతే ఏప్రిల్ 21, 2025 ఎఫ్సిఆర్ఐకి బ్రేక్ పడిందో వెంటనే దీన్ని గమనించిన మాజీ ఎంపీ, అనంతపురం మాజీ ఎంపీ, కళ్యాణ్ దుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న తలారి రంగయ్య గారు నెల తిరగకుండా మే 19 నుంచి కూడా దాదాపు ఒక నెల రోజుల పాటు ఆయన 119 కిలోమీటర్లు ఒక బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు నెల రోజులు కాదు, ఒక వారం రోజుల పాటు ఒక బైక్ ర్యాలీ నిర్వహించారు ఆయన. దాని తర్వాత ఆయన ఒక పాదయాత్ర జూన్ 4 నుంచి జూన్ 19 వరకు కూడా 15 రోజుల పాటు 285 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ఆర్డిటికి, పేదల జీవితాలలో వెలుగుని నింపే ఆర్డిటికి ఎఫ్సిఆర్ని పునరుద్ధరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రోగ్రాం కూడా ఆయన చేశారు. ఆ కార్యక్రమం కూడా తర్వాత 1,00,000 పోస్ట్ కార్డుల యొక్క ఉద్యమం కూడా చేపట్టారు. ఇది జరుగుతుండగానే ఒక్కసారిగా ఒత్తిడి కావడంతో కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమ్మిల్లేని సురేంద్రబాబు గారిపై ఒత్తిడి కావడంతో ఆయన కూడా అదే స్థాయిలో ఎలాగైనా ఆర్డిటికి ఎఫ్సిఆర్ను పునరుద్ధరించే కార్యక్రమం తన భుజానికి ఎత్తుకుని ఆయన అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ కూడా తన వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో పెద్దలకు అంటే అమిత్ షా గారికి కావచ్చు, నరేంద్ర మోడీకి వినతి పత్రాలు ఇవ్వడం, ఆ తర్వాత పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కలిసి ఖచ్చితంగా అనంతపురం జిల్లాలోని ఆర్డిటి సేవలు ఆగకుండా చూడాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరారు. ఎఫ్సిఆర్ను పునరుద్ధరించే కార్యక్రమాన్ని ముఖ్యంగా చాలా ప్రాధాన్యంగా తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఒకనొక సమయంలో శ్రీలంక నుంచి ఆహ్వానం అందింది, అక్కడికి వెళ్ళిపోతుంది ఆర్డిటి అని అనుకుంటున్నటువంటి సమయంలో వచ్చినటువంటి అప్పట్లో మురళి అవన్నీ రూమర్లు వచ్చాడు. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉందో అంటే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉందో ఇక ఎన్ని చేసినా కూడా ఈ కేంద్రం దిగి వచ్చే అవకాశం లేదు. కేంద్రం ఎందుకో కినకం వహించింది ఆర్డిటి మీద, ఇక వెనక్కి వచ్చే అవకాశం లేనందువలన
ఇది అంటే అత్యంత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న శ్రీలంక దేశానికి ఆర్డిటి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వెళ్లి అనంతపురం జిల్లా తరహాలోనే అక్కడ సేవా కార్యక్రమాల శ్రీకారం చుట్టాలని ఆర్డిటి అనుకుంటుంది. సేవ చేసే వారికి ఎక్కడైతే ఈ భారతదేశంలో కాకపోతే ఇతర దేశాల్లో సేవ చేసే అవకాశం ఉంటుంది. అలా ఆ నేపథ్యంలో శ్రీలంకకు వెళ్లిపోతుంది అనే ఒక రూమర్లు కూడా వచ్చాయి. అది చాలా మంది కొట్టిపారేశారు అనుకోండి. ఎలాగైనా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ ను పునరుద్ధరించే పనికి శ్రీకారం చుట్టారు కాబట్టి అది ఎక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తుంది అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ కూడా శ్రీలంకకు వెళ్లిపోతుంది అని అనడము, కొంతమంది జింబాబ్వేకి వెళ్లిపోతుంది అనడము కూడా అప్పుడు కొన్ని రూమర్లు కూడా వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఒక్కసారిగా ఈ రోజు ఎస్ఆర్ఐని పునరుద్ధరించడంతో అనంతపురం జిల్లాలో అసలు ముఖ్యంగా పేదల జీవితాలు, ముఖ్యంగా దళితుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాకు ఒకవైపు సత్యసాయి సాయిబాబా గారు కావచ్చు, మరోవైపు ఆర్డిటి సంస్థ కావచ్చు, చేస్తున్న సేవలు అన్ని కావాలన్నమాట. అంటే సత్యసాయిబాబా నిర్యాణం అయిన తర్వాత కూడా ఆ సంస్థ నుంచి వాటర్ స్కీమ్స్ కూడా అన్ని అలాగే నడుస్తున్నాయి. అలాగే 1969లో విన్సెంట్ ఫెర్రర్ కావచ్చు, తన సతీమణి అన్ని ఫెర్రర్ దంపతుల ఆధ్వర్యంలో 1969లో స్టార్ట్ అయిన ఈ సేవలు, ఈ దంపతుల మరణం తర్వాత కూడా ఆయన కుమారుడైన మాథ్యూ ఫెర్రర్ కూడా అదే స్థాయిలో అనంతపురం జిల్లాలో ఈ సేవలు విస్తరణ చేస్తూ ప్రభుత్వానికి సమాంతరమైన పాలన అందిస్తుంది. అనంతపురం జిల్లాలో గూడు లేని పేదలకు పక్కాయిలు నిర్మించడంలో కూడా పెద్ద ఎత్తున చేశారనమాట. ఇలాంటి ఎన్నో అంటే సమ్మిళిత వికాస కేంద్రాలు కూడా, అంటే అందులైన బాలికలకు బాలికలకు కూడా బెయిలీ లిపిలో కూడా ఆయన విద్యాబుద్ధులు నేర్పే ఒక కార్యక్రమానికి కూడా వీళ్ళు శ్రీకారం చుట్టం జరిగింది. వందలు కాదు వేలాది మంది అందులైన వికలాంగులైన పిల్లలకు వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. అలాగే హెవీ లైసెన్స్ పొందగలిగే ఒక లారీ డ్రైవర్లకు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, హెవీ లైసెన్స్ అయితే ఒక సపరేట్ ట్రాక్ పెట్టి అనంతపురం జిల్లాలో వాళ్ళకు కూడా 40 రోజుల పాటు శిక్షణ ఇచ్చి హెవీ లైసెన్స్ కూడా జారీ చేసే కార్యక్రమం కూడా చుట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పేదవాడు అనేవాడు కనిపిస్తే చాలా అక్కడ ఆర్డిటి సంస్థ వెళ్ళి వాలిపోయేది. వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైనా చేసి పెట్టేది, విద్య, వైద్యము ఏది అవసరమైన కూడా. ముఖ్యంగా బత్తలపల్లిలో ఉన్న ఆసుపత్రి తీసుకుంటే పెద్ద పెద్ద జబ్బులకు కూడా చికిత్స చేసే విధంగా ఒక కార్పొరేట్ స్థాయిలో కూడా ఆడ సేవలు నిర్వహిస్తారు. అయితే ఎప్పుడైతే ఎఫ్సిఆర్ పునరుద్ధరణ ఆగిపోయిందో, నిధులు రాక ఆగిపోయిందో, ఇక బ్యాంకులన్నీ ఫ్రీజ్ అయిపోయాయి, ఇక నిధులు లేకపోవడంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి, బత్తలపల్లిన ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు కూడా క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. అలాగే కళ్యాణదుర్గంలో కూడా వైద్య సేవలు క్రమేపీ పోతూ ఇక పేదల జీవితాల్లో చీకట్లు అలముకునే ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో, నారా లోకేష్ గారి చొరవతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక స్వీట్ అంటే ఒక తీపిని అందించినట్లయింది అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ కి. దీంతో అనంతపురం జిల్లాతో పాటు ఇతర జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయితే మనకు ఖచ్చితంగా ఈ సక్సెస్ లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మాజీ ఎంపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న తలారి రంగయ్యకు కూడా ఈ క్రెడిట్ లభిస్తుందని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. విదేశీ నిధుల విషయంలో ఆర్డిటికి హోంశాఖ లైన్ క్లియర్ చేసింది. ఆర్డిటికి ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అధికారులు సమాచారం అందించారు. ఆర్డిటికి నిధుల క్లియరెన్స్పై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. విదేశీ నిధుల సమస్యను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిష్కరించినటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆర్డిటి వైద్య సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు గతంలో ఆర్డిటిపై ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పట్లో విదేశీ నిధుల్ని నిలిపివేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చొరవతో వాటికి లైన్ క్లియర్ చేసింది హోంశాఖ.